సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. మనకు బదులు తానే మరణముందెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మృత్యుంజయుడు సజీవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. సిలువలో క్రీస్తు చూపిన ప్రేమ విలువలేని బ్రతుకులను మార్చెను. మన కోసమే రక్తమంత కార్చెను. సమాధిలో నుండి తిరిగి లేచెను. పరమపురికి ఏకైక మార్గమాయెను. మీ అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన అనుగ్రహం పట్ల మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. ఈ సమయం ఇచ్చినటువంటి తండ్రి దేవునికి కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. సత్య మార్గం ద్వారాగా మీరు అందరూ కూడా దేవుని వాక్యాన్ని వింటున్నారని నేను గ్రహిస్తూ ఉన్నాను. అదేవిధంగా దేవుడిచ్చిన ఆదేశం పట్ల మరొకసారి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా గమనించినట్లయితే దేవాది దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమశాత యేసుక్రీస్తులో మరి మనల్ని ఎన్నుకున్న విధానం పట్ల దేవునికి మనం కృతజ్ఞతలై ఉండవలసిన అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి మనం గమనించినట్లయితే కీర్తన గ్రంథం నుండి 14 అధ్యాయము 2వ వచనంలో మనం గమనించినట్లయితే వివేకం కలిగి దేవుణ్ణి వెతికివారు గలరేమని ఆయన యెహోవా ఆకాశం నుండి చూసి నరులను పరిశోధించినటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. యెహోవా ఆకాశం నుంచి చూసి నరులను పరిశోధన చేస్తున్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మరి మన ఉద్దేశపరంగా ఏ విధంగా మనం జీవిస్తున్నాము, మన జీవించే విధానం ఏ విధంగా ఉంటుంది అని క్రైస్తవులు అంటే మనము సరిచేసుకోవాల్సిన అవసరం ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకనే మనం గమనించినట్లయితే మరి దేవుని గ్రంథము ఈ విధంగా సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనంలో మనం చూసినట్లయితే క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరు అందరూ కూడా క్రీస్తుని ధరించుకుని ఉన్నారు అని అక్కడ వాక్యం రాయబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే క్రీస్తులోనికి మనం బాప్తిసం పొందవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అంటే ఆయన మరణంలోనికి మనం బాప్తిసం పొందుతున్నాము అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలండి. క్రీస్తుని మీద ఆనుకుని మనం జీవించవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మును, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవునికి స్నేహితుడని అతనికి పేరు కలుగును అన్నటువంటి విషయాన్ని మనం గమనించున్నాం. చూడండి, అబ్రహాం గారికి దేవుడికి ఉన్నటువంటి సంబంధాన్ని మనం గమనించినట్లయితే మరి దేవునికి స్నేహితుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మరి ఈ దినాల్లో మనం గమనించినట్లయితే మనం భౌతికంగా ఎంతోమంది స్నేహితులు ఉంటారు, కానీ దేవునికి స్నేహితుడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఎంత గొప్ప ధన్యత చూడండి. ఈ విషయాన్ని మరి యాకోబు భక్తుడు కోడి చేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం గమనించాలి ప్రతిదీ కూడా. కాబట్టి మరి అబ్రహాము దేవుని నమ్మను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనం నెరవేర్చబడెను, మరియు దేవునికి స్నేహితుడని అతని పేరు కలుగును. అలాంటి పేరు మన క్రైస్తవులు అంటే మనం పేరు కలిగి ఉండవలసిన అవసరం ఉందన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఏంటంటే అబ్రహాం కూడా మానవుడే. అదేవిధంగా మనం గమనించినట్లయితే యోబు కూడా మానవుడే. అదేవిధంగా మనం గమనించినట్లయితే మరి ప్రతి ఒక్కరిని ఎంతోమంది పితరులను మనం చూస్తున్నాం, వాళ్ళందరూ కూడా మానవులే. అయినప్పుడు కూడా దేవుని మీద ఆనుకుని వాళ్ళు జీవించిన విధానాన్ని మనం గమనించినప్పుడు మరి వాళ్ళని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక మరి 11వ అధ్యాయంలోకి మనం వెళ్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలోకి మనం వెళదాము. ఎందుకంటే దేవుని యందు విశ్వాసము క్రియలు కలిగి ఉండవలసిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, క్రియలు కూడా ఉండాలి. కానీ నాకు విశ్వాసం ఉంది, క్రియలు లేవు అనడానికి వీల్లేదండి. కొంతమంది అంటూ ఉంటారు, దేవుడు అంటే నాకు చాలా ఇష్టమండి, దేవుడు అంటే నాకు విశ్వాసం అండి అంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే విశ్వాసం ఉండాలంటే క్రియలు కూడా ఉండాలంట. ఆ విధంగా క్రైస్తవులు జీవించాలి
అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసినట్లయితే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేట అసాధ్యం అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. విశ్వాసం ఉండవలసిన అవసరం ఉంది, అప్పటికి దేవునికి ఇష్టలవుతాము అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఎందుకంటే విశ్వాసం కలిగి ఉండాలి. అదేవిధంగా క్రియలు కూడా ఉండాలి. అంటే క్రియలు అంటే దేవుని పనులు మనం చేయాలి. అంటే విశ్వాసం ఒకటి ఉంటే సరిపోదు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందామండి. విశ్వాసం అనేది నిరీక్షింపబడి యొక్క నిజ స్వరూపమును అదృష్టమైన ఉన్నటకు రుజువై ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే విశ్వాసంలో మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రికను మనం గమనించినట్లయితే మరి విశ్వాసానికి సంబంధించినటువంటి విషయాలు ఎక్కువ రాయబడి ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా అబ్రహాం గారి గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం ఇందులో. ఎందుకంటే అది విశ్వాస పట్టిక అని చెప్తూ ఉంటారు. ఏంటంటే హెబ్రీయులకు రాసిన పత్రిక అంటే ఓల్డ్ టెస్ట్మెంట్కి లింక్ చేయబడి ఉన్నది అన్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. అందుకని విశ్వాసానికి మరి అబ్రహాం ఏ విధంగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ఇంతకుముందు మనం చదువుకున్నాం. అబ్రహాము దేవునికి స్నేహితుడు అంటండి. ఎంత గొప్ప అర్హత అండి! స్నేహం అంటే ఎటువంటిది అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎంత అర్హత చూడండి. దేవునికి స్నేహితుడు అంటే మామూలు విషయం కాదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అదేవిధంగా యోబు గారి విషయంలో కూడా అంతే. ఇలాంటి మనుషుడు ఎవరో లేరు యూజి దేశమందు, ఇలాంటి మనుషుడు ఎవరో లేరని దేవుడు యోబు గారి గురించి మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. మరి ఈ దినాల్లో మన గురించి వేరే వారు ఏమనుకుంటున్నారు, ఏమై ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. క్రైస్తవులు అనగానే మరి విశ్వాసం కలిగి, అదేవిధంగా క్రియారూపం కలిగి, క్రియలు కలిగి ఉండవలసిన అవసరం ఉంది. అందుకే దేవుని యందు విశ్వాసం ఉంచాలి, క్రియలు ఉంచాలని మరి మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 5-6 వచనాలను మనం చదువుకుందామండి. విశ్వాసం బట్టి హానోకు మరణం చూడుకున్నట్లు కొనుపోబడును, అతడు కొనుపోకు మునుపు దేవునికి ఇష్టడై ఉండును అని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతనిని కొనిపోవును కనుక అతడు కనబడలేదు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి దేవుడు అతన్ని కొనిపోయాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఏంటంటే విశ్వాసం బట్టి మరి హానోకు విషయంలో మరి మరణం చూడకుండా కొనిపోబడ్డాడంటే ఎంత గొప్ప విశ్వాసమో మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మరి మనం జీవిస్తూ ఉండగానే దేవుణ్ణి అత్తుకుని జీవించలేని విధానాల్లో మనం బ్రతుకుతున్నాం. మరి హానోకు విషయంలో మనం గమనించినట్లయితే మరణం చూడకుండానే కొనిపోయాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఎంత గొప్ప ధన్యతో మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఎందుకంటే పితరులు మనకు నేర్పుతున్నారండి. పితరులు మేము ఈ విధంగా జీవించాం, మీరు ఈ విధంగా జీవించాలి అన్నటువంటి విషయాన్ని మనకు తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ వచనం, విశ్వాసం బట్టి సారాయి వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు అని ఎంచి కొనెను గనుక తాను వయస్సు గతించినదై గర్భం ధరించుటకు శక్తి పొందెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే వయసు గతించిపోయినప్పుడు కూడా విశ్వాసాన్ని బట్టి మరి సారాయి గర్భం ధరించుకున్నదంటే చూడండి, మరి దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఏ విధంగా ఆమె విశ్వాసంతో ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం అనేక మందిని మనం చూస్తూ ఉంటాం. విశ్వాసం అని రాయబడి ఉన్నది. అటువంటిప్పుడు మన జీవితంలో మనం ఏ విధంగా జీవిస్తున్నాం? దేవుడంటే భయభక్తులు కలిగి జీవిస్తున్నామా, లేక మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? మనం ప్రశ్న వేసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చదువుకుందాం. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసం లేని దుష్టహృదయం మీలో ఎవరికైనా ఉన్నదేమో, ఒకవేళ ఉండినేమో అని జాగ్రత్తగా చూసుకొనుడి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఏంటంటే అపోస్తలుడైన పౌలు మరి ఇక్కడ తెలియపరుస్తున్నాడు, సహోదరులారా అంటే అలాంటిది సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్టహృదయం మీలో ఎవరికైనా ఉన్నదని చూసుకోమని చెప్తున్నాడు. అంటే మన విశ్వాసం కలిగి జీవించవలసిన అవసరం ఉంది, లేకపోతే దుష్టహృదయం అన్నది ఏర్పడుతుంది అన్నటువంటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు మనకు తెలియపరుస్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, పౌలు గారు మనకు తెలియపరుస్తున్నాడు, సహోదరులారా
జాగ్రత్త, అలాంటి దుష్ట హృదయాన్ని మీలోనికి రానివ్వకూడదు అన్నటువంటి విషయాన్ని మరి ఆయన తెలియపరుస్తున్నట్లుగా మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదే ఎబ్రిల్ రాసిన పత్రికలో మరొకసారి మనం గమనించినట్లయితే ఎబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. విశ్వాసం బట్టి ఏబేలు కయ్యని కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించును. దేవుడు అతను అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను. అతను మృతి పొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. విశ్వాసం ద్వారాగా మరి ఎలా మాట్లాడుతున్నాడండి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. విశ్వాసం బట్టి ఏబేలు విషయంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఎలా మాట్లాడుతున్నాడు ఏబేలు అంటే, మనం దేవుని వాక్యాన్ని ఈ దినాన్ని మనం చదువుకుంటున్నామంటే మరి ఆయన వాక్యం ద్వారాగా మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. విశ్వాసం ద్వారాగా మాట్లాడుతున్నాడు అంటండి. ఆయన మృతి పొందినప్పుడు కూడా విశ్వాసం ద్వారాగా మరి మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఎంత గొప్ప మరి దయ, ఎంత గొప్ప కృప మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. విశ్వాసం అన్నది వెరీ ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా క్రియలు కూడా ఉండాలి మనకి. ఎలాంటి క్రియలు ఉండాలి? దేవుని పని చేయవలసిన బద్దులమై ఉన్నామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలండి. దేవుని పని మనం మనసు పూర్తిగా చేయాలి. ఏదో మనం చేసేస్తున్నాం సరిపోతుంది అనుకోనక వీల్లేదండి. దేవుని పని హృదయపూర్వకంగా చేయవలసిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. దేవుని పని చేయవలసిన బద్దులమై ఉన్నటువంటి విషయాన్ని మనం గమనించాలండి. అదేవిధంగా మనం గమనించినట్లయితే యాకోబు భక్తుడు కూడా మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని కూడా మనం గమనిద్దామండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకుందామండి. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవరికైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? చూసారండి ఎలా కోడి చేయబడ్డదో. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవరికైనాను తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏం ప్రయోజనము అంటే క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలని యాకోబు భక్తుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవరికైనా తనకు విశ్వాసం కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అట్టి విశ్వాసము రక్షింపగలదా అంటే ఒక విశ్వాసం ఉంటే రక్షింపడలేమండి మనం. క్రియలు కూడా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే కొంతమంది ఉంటారు, నాకు విశ్వాసం అండి, దేవుడు అంటే చాలా ఇష్టం అండి, నేను విశ్వాసం కలిగి ఉన్నానండి అంటారు. కానీ అది యాకోబు భక్తుడు ఇక్కడ కోడ్ చేస్తున్నాడండి. విశ్వాసము ఉంటే సరిపోదు, క్రియలు కూడా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా మళ్ళీ యాకోబు భక్తుడు ఇంకొక విషయాన్ని కూడా మనకు తెలియపరుస్తూ ఉన్నాడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినట్లయితే, ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతం అంటండి. ప్రాణం లేని శరీరం ఎలా మృతమో క్రియలు లేని విశ్వాసం కూడా మృతం. చూడంటే క్రియలు ఉండాలి, విశ్వాసం ఉండాలంటే ఆ రెండూ లేకపోతే ఎలాగండి? అది ఒకటి ఉన్నప్పుడు కూడా మృతం అంటే మనం ఈ విషయాన్ని మనం గమనించాలి. కొంతమంది క్రియలు చేస్తారు, విశ్వాసం ఉండదు. కొంతమంది విశ్వాసం కలిగి ఉంటారు, క్రియలు ఉండవు. ఆ విధంగా ఉండదు. కాబట్టి యాకోబు భక్తుడు చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడంటే, ప్రాణం లేని శరీరం ఎలా మృతం అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా మృతం అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అంటే ఈ రెండు ఉండాలి మనకి. ఈ రెండు ఉన్నప్పుడే మనం దేవుని హత్తుకుని మనం జీవిస్తామన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అందుకనే దేవుని యందు విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి మనకి. ఈ రెండు కూడా ఉండి ఆయన హత్తుకుని జీవించవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. యోబు గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసుకుందామండి. యోబు గ్రంథంలో మరి దేవుని వాక్యం ఏ విధంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దామండి. ఆలోచించము, దేవుడు యథార్థమంతులను త్రోసివేయడు, ఆయన దుష్కారం చేయవారిని నిలబెట్టడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆలోచించము, దేవుడు యథార్థమంతులను త్రోసివేయడు అంటండి, ఆయన దుష్కారం చేయవారిని నిలబెట్టడు. అంటే మనం వేరే వాళ్ళ గురించి మనం ఎప్పుడు కూడా మనం చెప్తూ ఉంటాం. ఎలా చెప్తామంటే, ఇతను అలాంటి వాడండి, ఇతను ఇలాంటి వాడండి అని చెప్తూ ఉంటాం. ఆ విధంగా మనం చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని చూసి దేవుడైనా. అందుకే వివేకం గలవారు ఉన్నారో లేదని నరుల్ని ఆకాశం నుంచి పరిశోధన చేస్తున్నాడు అంటే కీర్తన గ్రంథం 14:2 మనం చదువుకున్నాం. మరి మనం ఎలాగున్నాం? ఆయన చూసినప్పుడు వివేకం కలిగి ఉన్నామా? అలాగే మనం ఇష్టానుసారంగా జీవిస్తున్నామో మనం ప్రతి ఒక్కరం కూడా ప్రశ్న వేసుకోవాలి. మనం ఎదుటి సహోదరుడి గురించి మనం సాక్ష్యం చెప్పవలసిన అవసరం లేదు. మన ఎదుటి సహోదరుడి గురించి రిపోర్ట్ చేయవలసిన పని లేదు దేవునికి. మనం ఏమై ఉన్నామో మనం గమనించుకోవాలి. ఆలోచించము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయవాలని నిలబెట్టడు
అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. దేవునికి సమస్తము తెలిసింది మనం అనుకుంటూ ఉంటాం. మనల్ని తయారు చేశాడు ఆయన, మన సృష్టికర్త ఆయన. కానీ మనం ఆయన దగ్గర నుంచి తప్పించుకోవాలేమో అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఎందుకంటే దేవాది దేవుడు ప్రతి ఒక్కరి విషయంలో మంచి ఆలోచన కలిగి ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మంచి ఆలోచన కలిగి ఉన్నాడండి ఆయన. నా పిల్లలు ఏ విధంగా జీవిస్తున్నారు, నేనంటే ఏ విధంగా ఉన్నారు అని మంచి ఆలోచన ఆయనకు ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే రోమపత్రిక 5వ అధ్యాయం అండి 1 నుండి 4 వరకు మనం చదువుకుందాం. కాబట్టి విశ్వాసమున మనము నీతిమంతులుగా తీర్చబడి మనం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ కృపయందే ప్రవేశం గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుతున్నాము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా మనం జీవించాలి. అంతేకాదు మరి శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేసినని ఎరిగి శ్రమలందు అతిశయపడదుము అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే దేవుడు మరి మనకి ఏం మేలు చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. మరి దేవునికి ఏదన్నా చిన్న పని చేసి మనం ఎంతో పెద్దగా పని చేసేసామని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని పని విషయంలో మనం చేసేటప్పుడు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా చేయవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలండి. హృదయపూర్వకంగా చేయాలంటే దేవునికి, అప్పుడే దేవుడు మన గురించి మరి మన మీద ఇష్టపడతాడు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17 నుండి 19 వరకు మనం చదువుకుందామని. అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి అర్పించను. ఎవడు ఆ వాగ్దానంలో సంతోషంగా అంగీకరించను ఇసాకు వలనైనది నీ సంతానం అనబడెను అని ఎవనితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులు సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించిన వాడే తన ఏకైక కుమారుని నడిపించుటకు ఉపమాన రూపంగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, మరి అబ్రహాం ఒక విశ్వాసం ఎలాగ ఉందంటే చూడండి, దేవుని మీద ఆయన ఏకైక కుమారుణ్ణి ఇసాకుని బలి ఇవ్వడానికి మరి ప్రయాణమై మోరే పర్వతం మీదకి వెళ్ళినప్పుడు భార్యకి చెప్పలేదండి ఆయన, పనివారికి చెప్పలేదండి ఆయన, కుమారుడికి చెప్పలేదండి ఆయన. కానీ మోరే పర్వతం మీద తీసుకెళ్ళినప్పుడు విశ్వాసం అండి అబ్రహాం. ఎలాంటి దృఢ విశ్వాసమో చూడండి. నా కుమారుడు చనిపోయినప్పుడు కూడా తిరిగి నా దేవుడు ఇస్తాడన్నటువంటి గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాడండి అబ్రహాం గారు. మరి ఈ దినాల్లో ఎవరైనా ఉంటున్నారా? మరి దేవుని వాక్యాన్ని వినడానికి పిల్లల్ని పంపించడం అంటే వెనకాడుతున్నారు. ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా ఎలాగ ఉంటున్నాయంటండి, లోక సంబంధం కలిగి జీవిస్తూ ఉన్నారు. అలాగ ఉండడానికి వీల్లేదు. ఎలాంటి దృఢ విశ్వాసమో అబ్రహాం యొక్క ఆలోచన చూడండి ఎలాగుందో. మరి అబ్రహాం విషయంలో రాయబడ్డది. దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము బయలువెళ్ళినని రాయబడ్డదండి. ఎక్కడికి వెళ్ళలో తెలియక బయలువెళ్ళినంటే ఎంత విశ్వాసం చూడండి అబ్రహాం గారికి. అదే మనమైతేనండి ఎక్కడికైనా వెళ్ళాలంటే 100 సార్లు అడుగుతాం, ఎక్కడికైనా వెళ్ళాలంటే పోస్ట్పోన్ చేద్దాం మనం. కానీ అబ్రహాం గారు దేవుని మాట జవదాట్లేదు కాబట్టి దేవునికి స్నేహితుడవాడండి ఆయన. ఎంత గొప్ప కరుణండి, ఎంత గొప్ప ఉద్దేశం చూడండి అబ్రహాం గారి విషయం మనం గమనించినట్లయితే. మరి మనం ఎలాగున్నా మనం అప్లై చేసుకోవాలి. మన ప్రతి ఒక్కరం కూడా మనం క్రైస్తవ జీవితంలో ఏ విధంగా జీవిస్తున్నాం, మన కుటుంబ వ్యవస్థ మరి పతనమైపోతుందంటే కారణం ఏంటి? దేవుని అత్తుకుని జీవించలేకపోతున్నారు. ఆ విధంగా ఉండడానికి వీల్లేదండి. ఆదివారం దినాన్ని దేవుడి జ్ఞాపకం అయితే సరిపోదండి. మరి ఆదివారం దినాన్ని బైబిల్ తీసి చదివితే సరిపోదండి. ప్రతిరోజు బైబిల్ తీసి మనం చదవలసిన అవసరం ఉంది. అప్పుడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మనము దేవునితో మాట్లాడుతున్నామంటండి. ఆ విధంగా మనం జీవించాలి. నేను బాప్తిసం తీసుకున్నాను, నాకు పర్వాలేదు, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను, నిత్య జీవానికి వెళ్ళిపోతానంటే లేదండి. మనం జీవించాలంటే అలాగా ఆయన చిత్తానుసారంగా మనం జీవించవలసిన అవసరత ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. మనం గమనించినట్లయితే అబ్రహాము మృతులు సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని యోచించిన వాడే తన ఏకైక కుమారుని నడిపించడానికి ఉపమాన రీతిగా అతనిని మృతుల్లో నుండి మరలా పొందినని అనుకున్నాడండి ఆయన. చూడండి ఎంత విశ్వాసం. ఏకైక కుమారుడు, ఒకే కుమారుడు ఎవరిస్తారండి దినాల్లో?
పిల్లల విషయంలో మనం ఆలోచించాలి. వాళ్ళ వయసు ఎంత అండి అప్పటికి? ఇసాకు పుట్టినప్పుడు వయసు ఎంత? అబ్రాహం గారికి 100 ఏళ్ళండి, సారాయికి 90. గర్భం ఉడికిపోయినప్పుడు కూడా దేవుడు ఇచ్చాడండి. ఆ విశ్వాసం చూడండి, అబ్రహాం గారు ఎంత బాధపడి ఉంటాడండి. ఆయన బలి ఇవ్వాలని దేవుడు అడిగినప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా మనం గమనించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం కూడా మనం చదువుకుందామండి. విశ్వాసం బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడే తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడ సిద్ధం చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడైను. పరిశోధన మరి ఇక్కడ మనం గమనించినట్లయితే నోవాహు గారి విషయంలో కూడా మనం ఆలోచిస్తున్నామండి. ఆయన ఒక ఓడను సిద్ధం చేశాడు. ఎలా సిద్ధం చేశాడండి? దేవుడు చెప్పినట్లుగానే తయారు చేశాడు. దేవుడు ఏ విధంగా చెప్పాడు, ఎలా కొలతలు, పొడవెంత, వెడల్పెంత, ఎన్ని గదులు కట్టాలి, ఎన్ని కిటికీలు పెట్టాలి, అన్నీ దేవుని చెప్పినట్లుగానే ఉన్నాడండి నోవాహు గారు. మరి వాళ్ళ కుటుంబం ఎనమండుగా రక్షించబడినట్లుగా మనం గమనిస్తున్నాం. వారి ద్వారాగానే మనందరం కూడా క్రైస్తవులు అవ్వమన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. జలప్రళయం వచ్చిందండి. అయినప్పుడు కూడా జలప్రళయంలో 8 మంది రక్షింపబడ్డారన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 11వ అధ్యాయము మరి 24, 26 కలిపి ఉంటుందండి. మరి మోసే గారి విషయం మనం గమనిద్దామండి. మోసే గారు కానీ మోసే గారికి మాట్లాడడానికి అంటండి దేవుడు పిలిచినప్పుడు నేను నత్తివాడిని, నాకెందుకు పని చెప్తున్నావు అని మోసే గారు మాట్లాడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఆయన మాట్లాడడానికి నత్తి ఉందంటాడు, కానీ అతి సుందరుడు అంటండి ఆయన మోసే గారు. చూడండి మరి అలాంటి వ్యక్తిని, మరి ఒక గొర్రెలు కాసుకున్నటువంటి వ్యక్తిని దేవుడు ఎంచుకున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. కానీ ఏమని మాట్లాడుతున్నారో మోసే గారి విషయం మనం గమనిద్దాం. 11వ అధ్యాయం 24, 26 కలిపి ఉంటాడు. మోసే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్త ధనం కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగములు అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలంగా కలబో బహుమానమంది దృష్టి ఉంచెను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాడు. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోవడానికి ఒప్పుకోలేదంటండి. ఈ దినాల్లో మనమైతే ఫరో కుమార్తె తీసుకెళ్ళి మోసే గారిని పెంచుకున్నదండి. పెంచుకున్నప్పుడు రాజకుటుంబం ఉండదు. ఫరో కుమార్తె రాజకుమార్తె. మరి కుమారుని పెంచుకున్నప్పుడు ఈ కుమారుడు కూడా రాజవి అధికారం ఉంది అక్కడ. ఆ రాజరికాన్ని వదిలేసి క్రీస్తునింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడండి మోసే గారు. ఎంత గొప్ప ధన్యత అండి. మరి ఆ విధంగా మనం జీవిస్తున్నామా? మన పితరులను బట్టి మనం ఏమైనా నేర్చుకుంటున్నామా? లేకపోతే మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. పితరులందరూ కూడా మనకి తెలియపరుస్తూ ఉన్నారు. క్రీస్తునింద గొప్ప భాగ్యమని ఎంచుకుని మరి కలగబోయే బహుమానం గురించి, పరలోకం గురించి ఆలోచించాడండి ఆయన. అదే మనమైతే, అదే మీరు నేనైతే. మరి ఈ దినాల్లో భౌతికంగా గమనించినట్లయితే మరి ఒక ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటాడండి. ఒక రాజు కొడుకు రాజు అవ్వాలనుకుంటాడండి. ఒక ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవ్వాలనుకుంటాడు. కానీ చూడండి మరి మోసే గారు ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటే క్రీస్తునింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడంటండి ఆయన. మరి ఆ విధంగా మనం జీవించాలి. మనం జీవించే విధానం ఏ విధంగా ఉంది? ఆ విధంగా జీవిస్తున్నామా? ఆ విధంగా జీవించట్లేదా? దేవుని యందు విశ్వాసం కలిగి ఉంటున్నామా, లేక క్రియలు కలిగి ఉంటున్నామా లేదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఆ విధంగా మనం జీవించవలసిన అవసరం ఉన్నదన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందామండి. అబ్రహాం పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను సాక్ష్యంగా పొందనయున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరగక బయలువెళ్ళెను అన్నటువంటి విషయాన్ని ఇంతకుముందు నేను చెప్పడం జరిగిందండి. అట్లా అంత విశ్వాసం కలిగి ఉన్నాడండి. అడగలేదంటండి, వెళ్ళాలంటే బయలుదేరి వెళ్ళిపోడండి అంతే ఆయన. ఆ విధంగా దేవుని పరిసరలో ఉండవలసిన అవసరం ఉందండి. మనం ఇదేనన్నా మనం దేవుని నమ్ముకుంటున్నామంటే మనకి దేవుడేది ఇచ్చేస్తాడని నమ్ముకోనకు వీల్లేదండి. మనం నిత్యరాజ్యానికి వారసులం అవ్వాలని, మనం చేసే పని కూడా దేవుని దగ్గర యాడ్ అవ్వాలని మనం అనుకోవాలండి. మనం ఏం పని చేస్తున్నాం అన్నీ
ఆయన చూస్తూ ఉంటాడు. ఆయన కన్ను కనపడకుండా ఏదీ లేదు, సృష్టి అంతా కూడా కనపడుతూ ఉంటుంది ఆయనకి. ఆయన మనం తయారు చేసుకుని ఉన్నాడు. మనం ఏమై ఉన్నామో మనకు తలంపు ముట్టక మునిపే ఆయన మన మనసును గ్రహిస్తాడన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విధంగా మనం ప్రతి ఒక్కరం కూడా జీవించాలన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా జీవించాలండి. యాకోబు రాసిన పత్రిక, మళ్ళీ యాకోబు రాసిన పత్రికలోకి వెళ్దామండి. మనం యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుకుందామండి. 2వ అధ్యాయం 24వ వచనం. మనుషుడు విశ్వాసం మూలమున మాత్రం కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడినని మీరు దీనివలన గ్రహించితిరి అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. మళ్ళీ ఇంకోసారి యాకోబు భక్తుడు తెలియపరుస్తున్నాడు. మనుషుడు విశ్వాసం మూలంగా కాకుండా క్రియల మూలంగానే అన్నటువంటి విషయాన్ని కూడా ఆయన తెలియపరిచినట్లుగా మనం గమనిస్తున్నాం. మనుషుడు విశ్వాసమున మాత్రం కాక క్రియల మూలమును నీతిమంతుడని ఎంచబడినని మీరు దీనివలన గ్రహింతురు. అంటే రెండు ఉండాలి మనకి, ఏదో ఒకటి ఉంటే సరిపోదు. ఒకవేళ మన క్రియలు ఉన్నాయంటే విశ్వాసం లేదంటే మనం మృతవత్తమే, ఒకవేళ విశ్వాసం ఉంటే క్రియలు లేదంటే మృతుడే అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా మరి మనం గమనించాలండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. చూడండి, మళ్ళీ తెలియపడుతున్నాండి ఆయన. అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండంటే మృతమైపోద్దంట. అంటే విశ్వాసము క్రియలు క్రైస్తవ ఒక జీవితంలో ఉండాలండి, క్రైస్తవుల ఒక జీవితంలో అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందామండి. నా సహోదరులారా, మహిమాస్వరూపయోగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన విశ్వాసం విషయంలో మొహమాటం గలవారై ఉండకడే. అంటే మనం మొహమాటం గలవారై ఉండడానికి వీల్లేదండి విశ్వాసం విషయంలో అని యాకోబు భక్తుడు తెలియపరుస్తున్నాడండి. యేసుక్రీస్తు విషయంలో మనం మొహమాటం పడుతున్నామేమో, ఆ విధంగా ఉండడానికి వీల్లేదు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలండి. అదేవిధంగా మనం గమనించినట్లయితే మరి యోహాను సువార్తలోకి వెళ్దామండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందామండి. అంతటా యేసు బిగ్గరగా ఇట్లన్ను, నా యందు విశ్వాసం ఉంచేవాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నామండి. ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు అంటే ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచుతున్నాడని ప్రభువారే సాక్ష్యం ఇస్తున్నారు. అంటే తండ్రి యందు విశ్వాసం ఉంచుతున్నాం అంటే మనం ఎంత గొప్ప ధన్యతో మనం ప్రతి ఒక్కరం కూడా గమనించండి. విశ్వాసము క్రియలు ఉండాలండి. అందుకే ప్రభువుని క్రీస్తు వారు మాట్లాడుతున్నారండి ఈ విషయాన్ని. అంతటా యేసు బిగ్గరగా ఇట్లను, నా యందు విశ్వాసం ఉంచేవాడు నా యందు కాదు, నన్ను పంపిన వాని యందే విశ్వాసం ఉంచుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. విశ్వాసం చూడండి ఎలాగుందో. మరి ఈ దినాల్లో క్రైస్తవులు విశ్వాసం కలిగి ఉంటున్నారా, లేకపోతే సెమ్మగిలిపోయి ఉంటున్నారా, లేక నునివెచ్చని స్థితిలో ఉంటున్నారా? ప్రతి ఒక్కరం కూడా గమనించుకోవాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చదువుకుందాం. నన్ను చూసేవాడు నన్ను పంపిన వానిని చూచుచున్నాడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. ఆయన చూస్తానంటే మనం చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చేస్తున్నాము అని ఇక్కడ లేఖనము వ్రాయబడి ఉన్నది అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. మరొకసారి మనం చదువుకుందామండి. నన్ను చూసేవాడు నన్ను పంపిన వాడినే చూస్తున్నాడు, నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అంటే ఈ లోకంలోనికి వెలుగుగా వచ్చినాడంటే మనం వెలుగులోనికి వస్తున్నాము అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అంటే మనం గమనించినట్లయితే ఇంతవరకు మనం అనేకమైన కొటేషన్లు మనం చూసుకున్నామండి. దేవుని మీద విశ్వాసం ఉంచాలి, క్రియలు ఉంచాలి. ఈ రెండు కూడా లేనట్లయితే యాకోబు భక్తుడు ఏం చెప్తున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గమనిద్దామండి. భయంకరంగా మాట్లాడుతున్నాడు యాకోబు భక్తుడు. ఈ విషయాన్ని కూడా మనం గమనిద్దాం, మనం ముగించుకుందామండి. ఎందుకంటే యాకోబు భక్తుడు అదేవిధంగా మరి మాట్లాడుతూ ఉన్నాడు. 2వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్నాడు అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. ఎందుకంటే అలాగే విశ్వాసం క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగును కదా అన్నటువంటి విషయాన్ని మనం ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. అదేవిధంగా మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 20వ వచనంలో మనం గమనించినట్లయితే, వృద్ధుడా క్రియలేని విశ్వాసం నిష్ఫలమైనది తెలుసుకొని కోరుచున్నావా అని వృద్ధుడా అన్నటువంటి విషయాన్ని గమనిస్తూ ఉన్నాం. మనం ఆ విధంగా మనం జీవించకూడదు. మనం ఏ విధంగా జీవించాలి? ఆయన భయభక్తులు కలిగి
మనం జీవించవలసిన అవసరం ఉంది. విశ్వాసం ఉండాలి, సేమ్ టైం క్రియలు కూడా ఉండాలన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. క్రైస్తవ జీవితం అనగానే ఈ రెండు కూడా ముడిపడి ఉన్నదనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. మన పితరులందరూ కూడా అలాగే జీవించారండి, మనం కూడా అలాగే జీవించాలి. మరి శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియపరుస్తున్నాను. మరి ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకనాథ తండ్రి, మీరు గొప్ప దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు, మీకు అసాధ్యం అనేది ఏదీ లేదు. సమస్తం మీకు సాధ్యం కనుక మీ చిత్తానుసారంగా నడిపిస్తున్న విధానం పట్ల మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అదేవిధంగా విశ్వాసం ఉండాలి, క్రియలు ఉండాలి అని మీరు తెలియపరుస్తున్నారు. మీరు ఇచ్చిన లేఖనం పట్ల మీ కృతజ్ఞతలు. అనేకులు విని గ్రహించి మరి విశ్వాసం కలిగి, క్రియలు కలిగి మరి నిత్యరాజ్యానికి వారసులుగా ఉండేట్టు మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మరి దేవుడిచ్చిన ఆదిత్యం పట్ల దేవునికి కృతజ్ఞతలు కలిగి ఉంటున్నాం తండ్రి. మీరు ఇచ్చిన ఆదిత్యం పట్ల మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. అదేవిధంగా మరి ఈ చిన్న ప్రార్థన మీ పాదసన్నిధిని నేర్చుకుంటారని క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.